ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం సద్గురు శక్తుల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు స్పర్శ దీక్ష. సద్గురు శక్తులలో రెండవదైనది స్పర్శ దీక్ష. ఈ స్పర్శ దీక్ష అనేది అత్యంత పవిత్రమైనటువంటి, రహస్యమైనటువంటి, శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ. ఏంటి ఈ స్పర్శ దీక్ష? ఇది మనం సాధారణంగా మన మాటలతో బోధించలేనటువంటి విషయం. అంతేకాకుండా గ్రంథాలలో కూడా పూర్తిగా వివరించలేనటువంటి అనుభూతిని గురువు తన యొక్క ఆత్మశక్తి ద్వారా శిష్యుడికి స్వయంగా, అంటే ఆ యొక్క శక్తి అందించేటప్పుడు మధ్యవర్తులు ఎవరు ఉండరు. స్వయంగా తన స్పర్శచే, ఎవరి అవసరం లేకుండా తన యొక్క శక్తిని, ఆత్మశక్తిని శిష్యుడికి బదిలీ చేస్తాడు, అంటే ఇస్తాడు. ఎట్లా? తన స్పర్శ చేత. ఇందులో ముఖ్యంగా జరిగేది ఇక్కడ జ్ఞానబోధ కాదు. ఏంటి బోధ అంటే ఇక్కడ అనుభవ బోధ. అది ఎవరికి తెలియదు. అనుభవ బోధ కేవలం గురువు తన చేతి స్పర్శ ద్వారా శిష్యుని లోపల ఉన్నటువంటి ఆ అంతర్గత శక్తిని మేలుకొల్పుతాడు. ఎప్పుడైతే గురువు తన స్పర్శతే శిష్యుని అంతర్గత శక్తిని మేలుకొల్పుతాడో అప్పుడు తన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము వేగవంతంగా జరుగుతుందంట. సాధారణంగా మనం చూస్తుంటాం, మానవులు చూస్తుంటే అది చెయ్యి స్పర్శలాగా తెలుస్తుంది, అంటే అది శరీర స్పర్శ అనిపిస్తుంది. కానీ సద్గురువు సందర్భంలో అది తన యొక్క శక్తి స్పర్శ. చూస్తే నీకు మామూలుగా మనం గమనిస్తే పత్రి గారు ఉన్నప్పుడు పత్రి గారు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. షేక్ హ్యాండ్ ఇస్తే మామూలుగా అందరు ఏమనుకునే వాళ్ళంటే అది మామూలు స్పర్శ. అంటే ఇది పత్రికారు ఇచ్చినంత మాత్రాన వాళ్ళకు శక్తి వస్తుందా అంటే అవతల శిష్యునికి కూడా ఆ అర్హత అనేది ఉండాలి. అంటే ఇక్కడ అతడికి అందరికి ఇచ్చేది చెయ్యి స్పర్శలాగానే అనిపిస్తుంది. కానీ ఆ సద్గురువు తన యొక్క ఆ సందర్భంలో చేసేటటువంటి తన యొక్క శక్తి స్పర్శ, అది అక్కడ మనం గుర్తించాల్సింది. అయితే ఇక్కడ గురువు యొక్క శరీరం కేవలం ఒక సాధనం మాత్రమే. ఆయనలో, అంటే మనకు మామూలుగా చూస్తే ఆయన శరీరమే కనిపిస్తుంది, కానీ ఆయనలో ప్రవహించే ఆ దైవశక్తి ఉంది చూడండి. ఆ దైవశక్తి అతడు చేసినటువంటి ఆ తపస్సు అంటే ధ్యానం, ఏదైతే చేసి సంపాదించిన దాని ఫలితంగా వచ్చినటువంటి శక్తి, ఆ శక్తిని సేకరించినటువంటి ఆ శిష్యుని ఎప్పుడైతే ఆ శిష్యునికి స్పర్శ తగిలిస్తాడో ఆ శిష్యుని లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మ శరీరాన్ని తగులుతుందంట. చూడండి, మామూలు స్పర్శ కాదు, బాగా గమనించండి. గురువు స్పర్శ తగిలినంత మాత్రమే శిష్యుని అర్హతను బట్టి అతని యొక్క సూక్ష్మ శరీరాన్ని తాకుతుందంట. అప్పుడు ఇంకా ఆ శిష్యుని లోపల ఉన్నటువంటి నిద్రిస్తున్నటువంటి ఆ కుండలిని శక్తి మేల్కొంటుందంట. అది ఆ శక్తి పైకి లేస్తుంది. అంటే ఇక్కడ అతని యొక్క చైతన్యం విస్తరించడం మొదలవుతుంది. ఇదే ఆ స్పర్శ దిశ యొక్క అసలు అంతర్భావం. స్పర్శ దీక్ష అంటే ఏదో షేక్ హ్యాండ్ ఇవ్వడము, లేదా గురువుల కాలు మొక్కడము, అన్ని ఎన్నోనో ఉంటాయి కదా, కాలు మొక్కిచ్చేటివి అన్ని చేస్తుంటారు కదా. అది అసలైన
స్పర్శ దీక్ష అంతర్భావం అంటే అది. అయితే ఆ దీక్షకు శిష్యుడి అర్హత చాలా చాలా ముఖ్యమంట. గురువు ఎవరికి పడితే వాళ్లకు ఈ స్పర్శ దీక్ష ఇవ్వరు. శిష్యుల్లో ఏముండాలి? వినయం ఉండాలి, విశ్వాసం ఉండాలి, అతనికి తపన ఉండాలి, భక్తి కూడా ఉండాలి. చూడండి, శిష్యుడు రోజు ధ్యానం చేస్తున్నాడు, అనవసరంగా ఆలోచనలు ఎన్నో చేస్తుంటాడు, అశాంతిగా ఉంటాడు, అప్పుడు అతనికి అర్హత ఉండదు. చూడండి, ఇంకా ఉదాహరణకు చెప్పాలంటే ఒక పాత్ర ఉంది, పాత్రలో కనిపించని ఒక చిన్నని రంధ్రం ఉంది. ఆ రంధ్రం ఉన్న గిన్నెలు, రంధ్రం ఉన్నది మనకు తెలియదు, నీళ్లు పోస్తాం, నీళ్లు పోస్తే అది నిల్చుంటాయా? ఎన్ని నీళ్లు పోసినా అది ఏమవుతుంది? కిందికి పారిపోతూనే ఉంటుంది. అట్లాగే శిష్యుని మనసు అశాంతిగా, అహంకారంతో, అనుమానాలతో నిండిపోయి ఉంటే గురువు ఎంత శక్తి ఇచ్చినా అది నిలవదు. అసలు అట్లాంటి వాళ్ళకు గురువు అసలు శక్తి కూడా ఇవ్వడు అనుకోండి. అంటే చెప్తుంటారు, అబ్బా నేను ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నా, ఈ గురువు దగ్గరికి వెళ్తున్నా, ఈ జ్ఞానం వింటున్నా అని అందరిలాగా చెప్పుకుంటుంటాం. ఎందుకు నిలవదంటే ఈయన దగ్గర నేర్చుకుంటే వస్తుందా, వింటే తెలుసా, రకరకాల అనుమానాలు, అహంకారం, నాకే అన్నీ తెలుసు, ఎన్నో ఎన్నో రకాలుగా ఉంటుంది. అలాంటి వాళ్లకు గురువు శక్తి ఇచ్చినా కూడా అందుకే గురువు శక్తి ఇవ్వడు. ఫస్ట్ మొట్టమొదట ఏం చేస్తాడు? ఫస్ట్ శిష్యుని యొక్క అంతఃకరణాన్ని శుద్ధి చేస్తాడు. అందుకే మనల్ని బాగా సాధన చేయమని గురువులు మనకు చెప్తుంటారు. సాధన చేస్తుంటే మనలో ఆ ఈర్ష, ద్వేషం, కోపం, అసూయ ఇలాంటివన్నీ పోతాయి. పోయి మలినంగా ఉన్నటువంటి ఈ మనస్సు శుద్ధిగా తయారవుతుంది. అంతేకాకుండా గురువుకు సేవ ద్వారా కానీ, భక్తి ద్వారా కానీ, నియమశీలత ద్వారా కానీ, ఆ స్పర్శ దీక్ష సమయంలో శిష్యుడికి ఏమవుతాయి? ఎన్నో రకరకాలుగా అనుభూతులు కలగవచ్చు. అంటే ఎప్పుడైతే అంతఃకరణం అవుతుందో ఇంకేమవుతుంది? గురువు ఆధ్వర్యంలో ఉంటాడు శిష్యుడు. శిష్యుడు ఉన్నప్పుడు గురువుకు సేవ చేయడము, గురువు పట్ల చూపించే భక్తి అనుకోండి, ఆ నియమాలు పాటించడం, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఎప్పుడైతే చేస్తుంటాడో అప్పుడు ఏమంటే గురువు చెప్పే బోధన అనుకోండి, ఆ స్పర్శ వల్ల అనుకోండి, ఇవన్నిటి వల్ల ఎన్నో రకాల అనుభూతులు కలగవచ్చు. అంటే ఎలాంటి అనుభూతులు కలుగుతాయి అనే ఒక విషయం మనం గమనిస్తే కొందరికి ఈ శరీరం అంతా కంపించినట్లు అవుతుందంట. అంటాం చూడండి, గురువు చేయబడంగానే ఇట్లా అనిపించింది అని చెప్తుంటారు. కొంతమందికి ఆ ఆనందం తట్టుకోలేక కన్నీళ్ళు వస్తాయంట. గురువు నన్ను దగ్గరికి తీసుకున్నాడు కదా అని చెప్పేసి కన్నీళ్ళు వస్తాయంట. కొంతమందికి అంటే ఇంకా అసలు ఎక్కటిలేని శాంతి, అపారమైన శాంతి, ఆ అనుభూతి, ఇంకది మాటలతో వర్ణించలేనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇంకా అంతర్గత హృదయం ఉంటుంది కదా, అదైతే ఎంతో ఆనందంగా వెలువరుస్తుంది. మనం పత్రిజీ సమక్షంలో చూస్తే ఇవన్నీ బాగా కలిగేవి. అతడు వచ్చిపోయిండు అంటే ఎన్నో రోజుల వరకు ఆ అనుభూతిని పొందేవాళ్ళం. అంతటి శక్తి గురువుకు ఉంటుంది. చూడండి, పత్రి గారంటే ఇప్పుడు లేరు, కానీ కొంతమంది ఇప్పుడు తటవర్తి దంపతులు అనుకోండి, కొంతమంది సీనియర్ మాస్టర్లు మంచి మంచి బాగా శక్తి సంపాదించిన వాళ్ళు, వాళ్ళ ఆ జ్ఞానం ఉన్న వాళ్ళ ఆధ్వర్యంలో మనం కాసేపు ఉన్నా, మాట్లాడినా, ఆ ఆరాలో ఉంటే మనం అది గమనించవచ్చు. ఇప్పుడు అంటారు పత్రికారు మరి మాకు లేరు కదా అని అంటారు. మీరు ఈ అనుభూతిని చెందాలంటే అట్లా గొప్ప మాస్టర్ల దగ్గర కూడా మనం వీటిని గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ శక్తి అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఆ శరీరం కంపించడం కానీ, ఆనంద బాష్పాలు రావడం కానీ, అనుభూతి కలగడం కానీ, అంతర్గత శక్తి, ఇవన్నీ అందరికీ ఉంటాయి. కానీ శిష్యుడి యొక్క
ప్రవర్తనను బట్టి ఉంటాయి. శిష్యుడి యొక్క గత జన్మ సంస్కారాలను బట్టి ఉంటాయి. గత జన్మ సంస్కారాలు ఏమంటారు, వాసనలు మనం చెప్పుకుంటాం కదా, అవన్నిటిని బట్టి వాళ్ళ యొక్క అంతర్గత స్థితి వేరువేరుగా ఉంటుంది. ఒక్కరికి ఒకే రకంగా కుదరదు. గురువు శక్తి ఒకటే, ఆయన శక్తి ఏం మారదు, కానీ ఆయన స్వీకరించే పాత్రలు వేరువేరుగా ఉంటాయి. అంటే అందరికీ ఒకేలాగా జరుగుతుంది అని మనం ఎప్పుడు అనుకోవద్దు. కానీ మరి ప్రతి శిష్యుణ్ణి ఇలా చేస్తారా అంటే అది కాదు. ఎవరైతే అర్హులో వాళ్లకు మాత్రమే జరుగుతుంది. సరే, మరి ఒకవేళ గురువు ఇచ్చినంత మాత్రాన అతడు మహానుభావుడు అయిపోతాడా అంటే అలా కూడా కాదు. అది ఒక ఆరంభం మాత్రమే. ఎలా అంటే మనం విత్తనం నాటుతాం చూడు, ఆ భూమిలో విత్తనం నాటినట్లే గురువు స్పర్శ తగలడం అనేది భూమిలో నాటిన విత్తనంలా. మరి అది మొలకెత్తి పెద్దగా కావాలంటే మనం రోజు దాన్ని ఏం చేయాలి, నీళ్లు పొయ్యాలి. దాని యొక్క సంరక్షణ, కలుపు మొక్కలు వస్తే ఆ కలుపు మొక్కలు ఏరుకుంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే అది ఆ విత్తనము పెరిగి పెద్దయ్యి మనకు పువ్వులను, కాయలను, పండ్లను ఇస్తుంది. అలాగే శిష్యుడు కూడా ఎప్పుడైతే గురువు నీ మీద ఆ స్పర్శ దీక్ష కలిగించాడో అప్పుడు ఏం చేయాలి, అతడు రోజు గురువు చెప్పిన ఆ సాధనను, ఆ జ్ఞానాన్ని చెయ్యాలి. చేస్తేనే అక్కడ గురువు చెప్పిన నియమాలు కూడా పాటించడం అవసరం. గురువాజ్ఞను పాటిస్తేనే కదా ముందుకు వెళ్ళేది. ఈ చెవులో విని చెవులో వదిలిపెడితే ఎప్పటికీ మనం ఎదగలేం. మరి దీక్ష తర్వాత శిష్యుడు అహంకారంతో పడిపోతే, నాకు దీక్ష అయిపోయింది, గురువు నన్ను స్పర్శించాడు అనే ఆ భావంతో, అహంకార భావంతో ఉంటే కనుక తాను ఏమైపోతాడు, కిందికి పడిపోతాడు. ఎందుకంటే ఆ అహంకారం ఎప్పుడు ఉండకూడదు. తానే గొప్పవాడిని, నన్నే గురువు చేరతీసిండు, నాకే ఆ స్పర్శ దీక్ష ఇచ్చిండు అనే అహంకారం ఎప్పుడైతే పెంచుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా అతని యొక్క కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఆ గురువు శక్తి ఏదైతే, ఆ స్పర్శ దీక్ష శక్తి ఏదైతే ఉంటుందో అది తనకు భారంగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి, అది ఆ దీక్ష, ఆ స్పర్శ దీక్ష తీసుకున్నామంటే దానికి తగ్గట్లుగా మనం ఉంటేనే, అంటే ఆ వినయం, విశ్వాసం, నియమాలు అన్నీ పాటించుకుంటూ గురువు చెప్పినవన్నీ చేస్తేనే మనం చక్కగా పై స్థాయికి వెళ్తాం. మళ్ళీ వినయం ఉన్నవాడికే గురువు యొక్క శక్తి వరంగా మారుతుంది, అందరికీ మారదు. రామకృష్ణ పరమహంస కానీ, షిరిడి సాయిబాబా కానీ, రమణ మహర్షి కానీ, వాళ్ళంతా వాళ్ళ యొక్క స్పర్శ ద్వారా ఎంతోమంది శిష్యులని వాళ్ళ యొక్క శక్తిని అందించారు. కేవలం స్పర్శ ద్వారా కాదు, మనం నిన్న చెప్పుకున్నాం దృక్ దీక్ష, చూపు ద్వారా, మళ్ళీ ఇంకా మనం చెప్పుకుంటాం మౌనం, మనోదీక్ష, ఇలాంటివి ద్వారా కూడా గురువులు శిష్యులకు తమ యొక్క జ్ఞానాన్ని అందిస్తారు. ఇక్కడ మాటలు అవసరం లేకుండానే శిష్యుల జీవితాలు మారిపోతాయి. ఇది మనం చాలా చాలా స్పష్టంగా గమనించవచ్చు. అంటే పత్రి గారు ఉన్నప్పుడు ఒక మాస్టర్కి, అంటే పత్రి గారు చెప్పేవాళ్ళు కాదు, నీకు ఇది ఉంది, నేను ఇది కొడుతున్నా, నేను ఇలా చేస్తున్నాని ఏమీ చెప్పేవాడు కాదు. ఒకతనికి కడుపు నొప్పి ఏదో ఉనినదంట. ఉంటే సారు కడుపులో వేసి 2 చేతులు పెట్టి మన బాక్సింగ్ చేసినట్టు చేసిందంట. అది చేసిందంటే అందరికి చుట్టుముట్టున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బా సార్ చూడు ఆయన ఎట్లా కొడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఆయనకు చేసింది ఏంటి అంటే ట్రీట్మెంట్, ఆ బాక్సింగ్ లాగా ట్రీట్మెంట్ చేస్తే అతనికి ఆ రోజు నుంచి కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందంట. అంటే గురువు చెప్పకనే చేస్తాడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా పత్రి గారు చేసిన సందర్భాలు ఎంతోమందికి ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క వింటే మనకు అర్థం
అవుతుంది. ఇది స్పర్శ దీక్ష. మరి ఈ స్పర్శ దీక్ష అనేది ప్రదర్శన కాదు. ఇది ప్రదర్శన కాదు. మళ్ళీ అద్భుతాల కోసం కూడా కాదు. మన యొక్క భౌతిక లాభాల కోసం కూడా కాదు. ఏంటికి ఈ స్పర్శ దీక్ష అంటే కేవలం మన యొక్క ఆత్మ ఉన్నతి కోసమే. గురువు ఇచ్చే స్పర్శ దీక్ష ఏంటి కోసము? మన యొక్క ఆత్మ ఉన్నతి కోసమే. మన యొక్క జన్మ జన్మల కర్మల నుంచి మనల్ని విడిపించడాని కోసమే. ఇవన్నీ చేసేది దానికే. మరి నిజమైన సద్గురువు ఏం చేస్తాడంట అంటే, ఒక శిష్యుడు నాలా ఎదగాలి అని చెప్పేసి తన యొక్క స్పర్శను ఆ శిష్యుడికి అందిస్తాడంట. అంటే స్వతంత్రుడిలాగా తయారవ్వాలి. ఇప్పుడు మన పత్రికారు అదే కదా చెప్పింది, ప్రతి ఒక్కరిని శిష్యుడిగా ఉండొద్దు, అందరూ గురువులుగా తయారవ్వాలి అని చెప్పి. మరి ఎవరు అందిస్తారు? అక్కడ అతనికి ఏమీ స్వార్థం లేదు. అందరూ తనంతటి వారిలా తయారవ్వాలనేదే పత్రిగారి యొక్క కాంక్ష. అట్లా సద్గురువులు తన యొక్క శిష్యులు నా అంతటి వాళ్ళలా తయారు కావాలని చెప్తారు. నన్ను మించి కావాలని కూడా చెప్తారు. కానీ ఎప్పుడు గురువు శిష్యుడికి అందడు. ఎప్పుడు 10 అడుగుల దూరంలోనే ఉంటాడు. ఇక్కడ ఇంకా మనం శ్రద్ధతో, భక్తితో, వినయంతో మనం ఇవన్నీ గురువు చెప్పే బోధనలు అర్థం చేసుకుంటే ఆ స్పర్శ దీక్ష యొక్క అసలు మహిమ మన హృదయంలో నిలిచిపోతుంది. ఇక్కడ ఇంకా చూడండి, పక్షి ఉంటుందంట, దాన్నే విహాంగ న్యాయము అంటారు. పక్షి ఏం చేస్తుందంట? గుడ్లను పెడుతుందంట. గుడ్లను పెట్టి తన యొక్క రెక్కలు ఉంటాయి కదా పక్షికి, ఆ రెక్కలతోన ఆ గుడ్లను కప్పేస్తుందంట. అంటే వెచ్చదనము రెక్కలు కప్పి ఉంచుతుందంట. కప్పి ఉంచినప్పుడు ఏమవుతుంది? వెచ్చదనం కలుగుతుంది. కలగడమే కాకుండా దాంట్లో ఆ గుడ్లలో ఉన్నటువంటి ఆ జీవశక్తిని మేలుకొల్పుతుందంట పక్షి. అట్లాగే అంటే అది గుడ్లకు జీవనాన్ని సృష్టించదు, లోపల ఉన్నటువంటి ఆ జీవం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తమయ్యేలా చేస్తుందంట. ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు దీపం ఉంది, ఒక దీపం వెలిగిస్తాం, ఆ దీపంతో ఎన్నో దీపాలను వెలిగించవచ్చు. అంటే ఆ దీపానికి ఆ శక్తి ఉంది, ఆ దీపాలకు ఆ శక్తి ఉంది. ఇంకొక దానితో మనం ఆ వెలుగుని ఎప్పుడైతే, ఆ మంటను ఎప్పుడైతే అందిస్తామో అన్ని దీపాలు, ఆ దీపం ఇంకో దీపం వెలుగుతుంది. ఇప్పుడు అగ్ని ఉంది, అగ్నితో ఒక ఇనుము కడ్డిని ఉంది, ఆ ఇనుము కడ్డిని కాల్చామనుకోండి ఏముంటుంది? ఎర్రగా మారుతుంది. అంటే ప్రతి దాంట్లో జీవం ఉంటుంది, కానీ ఆ జీవశక్తిని బయటికి మేలుకొల్పాలి. అదే మనం చేసింది. అట్లాగే ఇక్కడ గురువు కూడా, శిష్యుడిలో ఆ జీవశక్తి ఉంది, అది నిద్రించుకుంటూ ఉంది. ఎప్పుడైతే గురువు తన యొక్క స్పర్శ ద్వారా శిష్యుడికి ఆ స్పర్శను అందిస్తాడో ఆ శిష్యుడిలో ఉన్నటువంటి కుండలిని శక్తి మేల్కొంటుంది. అంతే. శిష్యుడికి లేదని కాదు, కాకపోతే వాడికి తెలియదు. ఆ జీవాన్ని వ్యక్తం చేయడానికే గురువు యొక్క స్పర్శ అవసరం అన్నట్లు. ఇప్పుడు సూర్యుడున్నాడు, నీరున్నాయి, నీరు మంచుగడ్డ కట్టింది, దానికి నీటి తత్వం లేనట్లా ఉంది కదా. ఎప్పుడైతే సూర్యుడు తన ఆవిరి అందిస్తాడో, తన యొక్క శక్తిని అందిస్తాడో, తన యొక్క వేడిని అందిస్తాడో, ఆ మంచుగడ్డ ఏమవుతుంది? నీరులా మారిపోతుంది. అంటే మనలో శక్తి ఉంది, కానీ అది మనకు తెలియట్లేదు కాబట్టి మనకు మన గురువు స్పర్శ చేత మనలో ఉన్నటువంటి ఆ శక్తి బయటపడుతుంది. దాన్ని మనం గుర్తించాల్సింది, ఇది అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మన అందుకే షిరిడి సాయిబాబా కానీ, రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వీళ్ళంతా తమ తమ శిష్యులకు
ఆ స్పర్శ దీక్ష అనేది చేశారు. అందుకే వాళ్ళంతగా ఎదిగారు. మరి మనం కూడా మన యొక్క శ్రద్ధ, వినయము, భక్తి, మన యొక్క తపన ఇవన్నీ ఉంటే మనకు కూడా మన యొక్క గురువులది దొరుకుతుంది. ఇప్పటికీ సద్గురువులు ఉన్నారు. ఇప్పుడు కొంచెం మనం శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెడితే మనకు కూడా ఆ యొక్క స్పర్శ దీక్ష అనేది లభిస్తుంది. కాబట్టి మనం శ్రద్ధతో ప్రతిరోజు ధ్యానం చేద్దాం, జ్ఞానాన్ని పొందుదాం, ఈ జన్మను సార్థకం చేసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానం చేద్దాం.